మంచు మనోజ్ ఇచ్చిన స్టేట్మెంట్పై ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని ఏఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కె శివారెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కె శివారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రైవేటు యూనివర్సిటీ యాక్ట్ సెక్షన్ 44 ప్రకారం మోహన్ బాబు యూనివర్సిటీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యపై ఎటువంటి అనుభవం లేని వినయ్ మహేశ్వర్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎలా నియమించారని ప్రశ్నించారు. మోహన్ బాబు విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమాలపై ధ్వజమెత్తారు. తిరుపతి జిల్లా రంగంపేటలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సులకు సీట్లు పొందిన ప్రతి విద్యార్థి దగ్గర ప్రతి ఏటా 20,000 రూపాయల ఫీజును అధికంగా వసూలు చేస్తున్నారని, ఫీజుల దోపిడీ అరికట్టాలని గతంలో ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. డే స్కాలర్గా కళాశాలలకు వస్తున్న విద్యార్థులకు సంబంధించిన మెస్లోనే భోజనం చేయాలని, దానికోసం ప్రతి విద్యార్థి 20,000 రూపాయలు ఫీజు చెల్లించాలని యాజమాన్యం నోటీసులు ఇచ్చి బలవంతపు వసూలు చేయడంతో మోహన్ బాబు నిజమైన కలెక్షన్ కింగ్గా నిరూపించారన్నారు. బయటేమో విద్యార్థులకు మంచి విద్యను అందిస్తానని చెబుతున్న మోహన్ బాబు పేద విద్యార్థుల దగ్గర లక్షలాది రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల దోపిడీపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకుండా ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. గతంలో మీ ప్రభుత్వం మీద చేసిన దాడిని మర్చిపోకుండా అక్రమాలను నిగ్గు తేల్చాలన్నారు. కట్టిన ఫీజులకు రసీదులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా ఇతర ఫీజులు ఎందుకు కట్టాలని తల్లిదండ్రుల పిల్లలు ఎవరైనా అడిగితే కళాశాలలో ఉన్నటువంటి బౌన్సులతో కొట్టించడం, ప్రొఫెసర్తో మాట్లాడి వారిని ఫెయిల్ చేయడం వంటి బ్లాక్మెయిల్ చర్యలకు మోహన్ బాబు పాల్పడుతున్నారన్నారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఫీజుల దోపిడీ అక్రమాలపై మంచు మనోజ్ ఇచ్చిన వివరణపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రెగ్యులేషన్ కమిటీతో విచారణ చేయించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే విద్యార్థుల తల్లిదండ్రులతో కలుపుకొని మోహన్ బాబు విశ్వవిద్యాలయాన్ని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్, నాయకులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. రంగంపేటలో సరౌండింగ్ లో పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు పేద ప్రజలు వాళ్ళంతా కూడా రూమ్ రెంట్ తీసుకొని కాలేజీకి వస్తున్నా కూడా ప్రతి డే స్కాలర్ విద్యార్థి కూడా మెస్ బిల్ కింద ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు కట్టాలని చెప్పేసి కూడా ఈరోజు మేనేజ్మెంట్ జీవోలు జారీ చేస్తూ ఉండాలి. అంటే ఈరోజు మోహన్ బాబు గారిని అడుగుతా ఉన్నాం, ఈరోజు పేద విద్యార్థులకి అందరికీ మంచి విద్యను అందిస్తానన్నావు, అందరికీ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దా అన్నావు, కానీ ఈరోజు మీకు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి వాస్తవ విషయాల్ని ఎందుకు నువ్వు గ్రహించలేకపోతున్నావు అని చెప్పేసి ఈరోజు మోహన్ బాబు గారిని సూటిగా అడుగుతున్నాం. సినిమాల్లో అందరూ కూడా కలెక్షన్ కింగ్గా అంటారు, అంటే మోహన్ బాబు సినిమా అయినా కలెక్షన్ కింగ్ బాక్స్ ఆఫీసుల దగ్గర అని, కానీ ఈరోజు నిజంగా ఆయన బాక్స్ ఆఫీసుల దగ్గర కలెక్షన్ కింగ్ కాదు, విద్యార్థుల ఫీజులు వసూలు చేయడంలో కలెక్షన్ కింగ్గా మోహన్ బాబు గారు ఈరోజు మారిపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఫీజులు ఉన్నటువంటి రిసిప్ట్లు ఎక్కడా కూడా ఇవ్వరు. వాల్మార్ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి అని చెప్పేసి ఒకటి ప్రత్యేకంగా అసలు ఈ మోహన్ బాబు యూనివర్సిటీ అనేది విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుతో నడుస్తున్నటువంటి సంస్థ, కానీ అటువంటి సంస్థ పేరుతో ఈరోజు ఫీజులు వసూలు చేయకుండా వాల్మార్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి పేరుతో ఈరోజు అక్కడ ఫీజులు కూడా వసూలు చేస్తూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా గతంలో వైస్ ఛాన్సలర్లుగా ఉన్నా కూడా లేకపోతే డైరెక్టర్స్గా ఉన్న వాళ్ళు ఏదో మనం మిగతా యూనివర్సిటీలో కూడా చూసాం, ప్రభుత్వం నియమించేటువంటి కానీ వాళ్ళు ఉన్నత విద్యారంగంలో నిపుణులుగా ఉన్న వాళ్ళు, తర్వాత అన్నింటిలో డెవలప్మెంట్గా ఉన్నటువంటి దాంట్లో ఎడ్యుకేషనిస్ట్గా ఉండే వాళ్ళు నియమిస్తారు. కానీ ఎటువంటి అనుభవం లేనటువంటి వారిని, ఎటువంటి విద్యారంగంలో ఎటువంటి అనుభవం లేని వ్యక్తి వినయ్ మహేశ్వర్ అని చెప్పేసి గతంలో జగతి పబ్లికేషన్స్ సాక్షి పేపర్లో 1 ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నటువంటి వినయ్ మహేశ్వరిని ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఏ పద్ధతిలో నియమించారో కూడా అర్థం కాలేదు. అంటే ఇక్కడ పూర్తిగా వినయ్ మహేశ్వరి ఫీజుల్ని కార్పొరేట్ స్థాయిలో వసూలు చేయడానికి తప్ప ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసం కానీ విద్యార్థుల పక్షాన నిలబడడం కానీ ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు. ఇవే కాకుండా ముఖ్యంగా యూనిఫామ్లు, గతంలో మనం ఉన్నటువంటి ఏదో టీషర్ట్స్ కొన్నా కూడా 200, 300, 500 రూపాయల టీషర్ట్లు వస్తూ ఉన్నాయి, కానీ ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో యూనిఫాముల పేరుతో కూడా 10,000 రూపాయలు సంవత్సరానికి వసూలు చేస్తున్నారు. 3 టీషర్ట్లు 3 ప్యాంట్లు ఇస్తున్నారు. 3 టీషర్ట్లు 3 ప్యాంట్ల విలువ 10,000 రూపాయలకి ఈరోజు విద్యార్థుల దగ్గర ఖచ్చితంగా మ్యాండేటరీగా అదే కాలేజీలోనే అదే యూనివర్సిటీలోనే కొనాలని చెప్పేసి కూడా విద్యార్థులకు కూడా ఇవ్వడం అనేది పూర్తిగా కూడా అక్కడ విద్యా దోపిడీ జరుగుతుంది. కానీ ఎక్కడా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి విద్యను అందించడానికి సర్వీస్ మోటివ్తో ఎక్కడ కూడా కనపడడానికి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇదే కాకుండా గతంలో మేమంతా కూడా ఉన్నటువంటి ఈ మోహన్ బాబు కాలేజీలో జరుగుతున్న వాటి మీద కూడా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటికి ఫిర్యాదు చేశామని,
దీని మీద ఎంక్వైరీ చేపట్టాలని చెప్పేసి గతంలో ప్రెస్ మీట్ పెడితే వెంటనే అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు గారు స్పందించారు. నేను దుబాయ్లో ఉన్న ఒక వారం రోజులు వచ్చి మాట్లాడతా అని చెప్పారు. ఆ రోజు విద్యార్థుల దగ్గర మెస్ బిల్లు 20,000 మీరు ఎవరు కూడా కట్టొద్దండి అని చెప్పేసి ఆ రోజు వాళ్ళందరికీ కూడా చెప్పారు. తీరా చూసిన ఒక నెల తర్వాత సైలెంట్గా ఉండి నవంబర్ నెలలో ఉన్నటువంటి దాంతో మళ్ళీ కూడా ఒక జీవో సర్క్యులర్ ఇచ్చారు. వాల్మార్ట్ ప్రాజెక్ట్ LLP పేరుతో ఖచ్చితంగా విద్యార్థులు 20,000 రూపాయలు మేనేజ్మెంట్ కట్టాలి. మీరు కట్టకపోతే డిసెంబర్ 1వ తారీఖులోపు ఎటువంటి ఫైన్ ఉండదు. డిసెంబర్ 1 తర్వాత 500 ఫైన్, డిసెంబర్ 10వ తారీఖు తర్వాత 1000 రూపాయల ఫైన్, డిసెంబర్ 25వ తారీఖు పైన మీరు కడితే 5,000 రూపాయల ఫైన్ అని చెప్పేసి కూడా ఈరోజు కడతా ఉన్నారు. మరి ఆ రోజు హామీ ఇచ్చావు కదా, విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తా ఉన్నావు కదా, ఎందుకు ఈరోజు మళ్ళీ కూడా అటువంటి ఫీజులు ఏ పద్ధతిలో కూడా వసూలు చేస్తున్నావో విద్యార్థులకు తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇదేగా దీనికి సపోర్టివ్గా ఏదైతే మేము ట్విట్టర్లో క్యాంపెయినింగ్ చేయడం జరిగింది విద్యార్థులు తల్లిదండ్రులతో. ట్విట్టర్లో క్యాంపెయినింగ్ చేస్తే మంచు మనోజ్ గారు విద్యార్థులకు తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తూ ఒక లెటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వర్ గారికి రాశారు. కానీ దానికి సంబంధించిన వివరాలు ఎక్కడా కూడా విద్యార్థులు తల్లిదండ్రులు ఆయన కాలేజీకి వచ్చినప్పుడు కానీ పోయి కలుద్దామంటే ఎక్కడా కూడా కలవనీరు. బౌన్సర్లతో 150 మంది బౌన్సర్లు ఉన్నారు కాలేజీలో. అసలు ఈరోజు ఆడ విశ్వవిద్యాలయంలో బౌన్సర్లతో ఏం పని, పోలీసులతో ఏం పని, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో ఉండాలి కానీ ఎక్కడా కూడా లేదు. గతంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈరోజు నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నాం, ఇంత మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనంగా మీరు ఉంటున్నారు? గతంలో ప్రభుత్వం మీద మీ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి ప్రభుత్వానికి అగైనెస్ట్ గా పెద్ద ఎత్తున రోడ్లో మోహన్ బాబు గారు చేశారు. కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు ఫీజు తగ్గించినా కూడా రోడ్లకి రాలేదు. కానీ విద్యార్థుల దగ్గర నుంచి ఇన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఫీజులు వసూలు చేస్తాంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కానీ ఎందుకు మౌనంగా ప్రదర్శన చేస్తాడని చెప్పేసి కూడా అడుగుతున్నాం. తక్షణమే మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల దోపిడీల మీద, ఆర్థిక అవకతవకల మీద కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే పద్ధతుల్లో మంచు మనోజ్ గారు ఈరోజు నిన్న వాళ్ళ ఫ్యామిలీ గొడవలు జరుగుతున్నాయి, ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆర్థిక అవకతవకలు జరిగినాయని చెప్పి స్వయాన వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో మంచు మనోజ్ గారే చెప్పడం జరిగింది. మరి మంచు మనోజ్ గారు చెప్పిన దాన్ని సుమోటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించి విచారణ చేపట్టి నిజ నిజాలను కూడా నిగ్గు తేర్చాలి. దీనికి ఉన్నటువంటి ప్రభుత్వమే ఒకవేళ మోహన్ బాబు గారు కానివ్వండి ఆ కాలేజీలో ఉన్నటువంటి ఇన్ని అవినీతి అక్రమాలు తర్వాత నడపలేని పరిస్థితులు ఉంటే ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ సెక్షన్ 44 ప్రకారం ప్రభుత్వం నిర్వహించడానికి అవకాశం ఉంది. ప్రభుత్వమే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ప్రభుత్వమే ఆధీనంలో నడిస్తే విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడడానికి కూడా అవకాశం ఉన్నదని కూడా తెలియజేస్తున్నాం. ఈ పద్ధతిలో మోహన్ బాబు గారు ఇవన్నీ కూడా మేము చేస్తా ఉంటే మా మీద నిందారోపణలు, ఏఐఎస్ఎఫ్ వాళ్ళు అమ్ముడుపోయినారు, తర్వాత వాళ్ళని మేనేజ్ చేస్తామని చెప్పేసి కూడా నిందారోపణలు చేస్తున్నాడు. ఈరోజు ఈ సూటిగా అడుగుతున్నాం, ఈ మీడియా ముఖ్యంగా మీరు రండి, బహిరంగ చర్చకు రండి. ఈరోజు అక్కడ ఫీజులు దోపిడీ జరగలేదు మీరు చెప్పగలుగుతారా? విద్యార్థులు తల్లిదండ్రులతో కూర్చుందాం రండి, ఏఐఎస్ఎఫ్ గా మేము వస్తాం, మీరు రండి. ఈ రోజు అక్కడ కఠిన ఉన్నట్టు వాస్తవ విషయాల నుండి కూడా మీరు తెలుసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వినయ్ మహేశ్వర్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నారో అతను ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళతో కొంతమందితో కలిసి గుండాయిజం, రౌడీయిజం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ ఈ రోజు నిన్నట జరిగిన విషయమే కాదు, గతంలో కూడా మీడియా ప్రతినిధులు తర్వాత విద్యార్థి నాయకులు ఆ కాలేజీలో ఏం జరుగుతుందో కనుక్కుందామని చెప్తే గేటు దగ్గర ఆపేస్తారు. లేదు వాడు ఏదన్నా కొంచెం గట్టిగా మాట్లాడితే వారి మీద ప్రత్యక్షంగా దాడులు చేసి వాళ్ళ దగ్గర అన్నిటి మీద కూడా దాడులు చేసి వాళ్ళ మీద చాలా పూనుకుంటున్నారు. ఇది మంచి సంస్కృతి కాదు. నిన్న మోహన్ బాబు యూనివర్సిటీ ఎదురు రంగంపేటలో మనకు సుమన్ టీవీ కెమెరామెన్ మీద కానీ తర్వాత జర్నలిస్టుల మీద కూడా దాడిని ఏఐఎస్ఎఫ్ గా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ఉన్నటువంటి పిఆర్ఓ సతీష్ గారు కేవలం మోహన్ బాబు గారి సూచన మేరకే పిఆర్ఓ సతీష్ గారు దాడికి పాల్పడ్డాడు. కాబట్టి తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలి, క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. ఉన్నటువంటి వీళ్ళు మరొకసారి ఎక్కడా కూడా ప్రభుత్వము వాళ్ళ మీద కూడా కొంచెం సింపతిగా ఉండడం వల్ల ఈ రోజుకి వ్యవహారాలన్నీ కూడా రోజు పెరిగిపోతున్నాయి. కాబట్టి మీడియా వాళ్ళకి అక్కడ ఈరోజు ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి మూలస్తంభంగా మీడియాకి ఈరోజు వాడి మీద దాడులు చేస్తున్నారు. ఫీజుల గురించి ఎవరైనా విద్యార్థులు అడిగితే వాళ్ళని 6 సంవత్సరాలు 7 సంవత్సరాలైనా బీటెక్ పాస్ కావడం లేదు. వారి మీద ఉన్నటువంటి ప్రాక్టికల్ పేరుతో వాళ్ళని ఫెయిల్ చేస్తున్నారు. మరోపై వెలుగు తీస్తున్నటువంటి మీడియా ప్రతినిధుల మీద కూడా దాడులు చేస్తున్నారు. ఇటువంటి నీచ సంస్కృతికి పాల్పడుతున్నటువంటి మోహన్ బాబు విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నడపాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వినయ్ మహేశ్వరిని తొలగించి అక్కడ జరుగుతున్న అక్రమాల మీద నిగ్గు తేల్చాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనోజ్ గారు ఏదైతే విద్యార్థులకి మద్దతు తెలుపుతున్నాడో ఖచ్చితంగా కూడా
ఈ ఫీజుల దోపిడీ కానీ అరికట్టకపోతే మేము ఖచ్చితంగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థులను తల్లిదండ్రులను కూడగడతాం. దాని తొందరలోనే కూడా మోహన్ బాబు యూనివర్సిటీని ముట్టడిస్తాం. ఉన్నటువంటి దానికి సంపూర్ణంగా మద్దతు మనోజ్ గారు కూడా తెలపాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. అదేవిధంగా మనోజ్ గారు కూడా ఏదైతే యూనివర్సిటీ అవకతవకల మీద జరుగుతున్నాయని బహిరంగంగా చెప్తున్నాడు, వచ్చి మీరు కానీ యాక్టివిటీ చేయండి. సంపూర్ణంగా ఈ తిరుపతి నగరంలో ఉన్నటువంటి మీ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ఈ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకు సంపూర్ణ సహకారం ఇస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం.